పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో ఉన్నటువంటి ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి డాక్టర్పై అత్యాచారం ఏదైతే ఉందో సామూహిక అత్యాచారం అది. ఆ సామూహిక అత్యాచారంలో దాదాపు 18 మందిని దోషులుగా తేల్చారు. 18 మందిపై ఛార్జ్ షీట్ అయింది. కానీ ఈరోజు కలకత్తా హైకోర్టు, పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కేవలం సంజయ్ రాయ్‌ని మాత్రమే దోషిగా తేలుస్తూ నీకు ఉరిశిక్ష పడాలా, యావజ్జీవగార శిక్ష పడాలా అనేది సోమవారం నిర్ణయిస్తామని ఈరోజు పశ్చిమ బెంగాల్ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేయండి, లేదా యావజ్జీవగార శిక్ష వేయండి, ఉరిశిక్ష వేయండి, లేదా అక్కడికక్కడ చంపేయండి, పర్వాలేదు, తప్పేం కాదు. కానీ మిగతా సభ్యులేరి, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు కాకుండా ఆ ప్రిన్సిపల్, అలాగే మరికొంతమంది పోలీసులు సాక్ష్యాలని తారుమారు చేశారని ముగ్గురినైతే అరెస్ట్ చేశారు. ఆ సాక్ష్యాలు తారుమారు చేయడంపై దానికి తగినటువంటి సాక్ష్యాలు లేక, అంటే వీళ్ళు తారుమారు చేశారని అరెస్ట్ అయ్యారు. కానీ వీళ్ళు తారుమారు చేసినట్లుగా మనం నిరూపించుకోలేకపోవడం వల్ల వీళ్ళకి 90 రోజుల్లో బెయిల్ వచ్చింది. వీళ్ళు ఇప్పుడు దర్జాగా బయటే ఉన్నారు, బయట తిరుగుతూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి మిగతా అసలైన నిందితులేరి? 18 మందిలో అసలైనటువంటి నిందులు ఏడుగురు ఉన్నారు నిందితులు. వీళ్ళేరి? ఒక రౌడీలు 7,000 మంది రౌడీలతో సాక్ష్యాలని తారుమారు చేసి నానా రభస చేసినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఒక 7గురిని, 18 మందిని కాపాడడం పెద్ద విషయమా? ఈ కేసుకి 18 మందితో ముడిపడి ఉంది. అందులో 7గురు దారుణంగా ఆవిడ్ని రేప్ చేసి చంపారు. చంపడం అనేది మోటివ్, రేప్ చేయడం అనేది వాళ్ళకి ఎక్స్ట్రా. ఎముకలు ఇరిచేశారు వెనక్కి కూర్చోబెట్టి, చేతులు కాళ్ళు ఇలాగ చాపారు. ఇలాగా మన ఇంట్లో కూతురు లేరా, ఆడపిల్లలు లేరా? మనం ఒక తల్లికే కదా పుట్టాం. ఇలాంటి కేసులు విన్నప్పుడు వెంటనే అందరినీ ఇపాటికి వాళ్ళు ఎన్కౌంటర్లోనూ, లేకపోతే మరణశిక్షలోను, లేకపోతే కాళ్ళు చేతులు, లేదా ఇలా 2 కాళ్ళు 2 చేతులు ఇలాగా తీసేసి మనుషులు వచ్చలు పోస్తారు కదా మూత్రం, అలాంటి మూత్రం పోసే గదిలో ఉంచాలి వాళ్ళని. ఏం జరిగింది మన దేశంలో? టింగు అనుకుంటూ ఒకడిని పట్టుకున్నారు, ఒక వెధవగాడిని. వాడిని పట్టుకుని యావజ్జీవకార శిక్ష అంటున్నారు. ఈ కేసు ఇక్కడతో అంతే. 5 నెలలు అయిపోయింది కాబట్టి మనము మర్చిపోతాం, ప్రపంచము మర్చిపోద్ది. ఒక తల్లిదండ్రులు మాత్రమే నరకంతో బాధపడుతూ చేస్తారు, ఆత్మహత్య చేసుకోలేక, మిగతా బిడ్డ కోసం బ్రతకలేక. ఒక కూతురు కానీ, ఒక కొడుకు కానీ చనిపోయాడంటే ఈ దేశంలో ఎలా చనిపోవాలి? వయసు అయ్యి చనిపోవాలి. అనారోగ్యం వచ్చి కొన్నిసరి అనారోగ్యంతో కూడా చనిపోకూడదు, అది మన దేశ దారిద్ర్యాన్ని చూపిస్తుంది. పోన్సరే అనారోగ్యంతో చనిపోయాడు, కానీ ఇలా చనిపోవడమా? ఇదేనా మన దేశ దౌర్భాగ్యం? ఇదేనా మన దేశ పరిస్థితి? అందరిని అడుగుతున్నాను, ఒక్కళ్ళనే కాదు, ఎవరైనా సరే. దీనికి ఎవడెవడు కారణం అందరినూ. ఇంకా దరిద్రం ఏంటంటే సిబిఐ కూడా ఒక్కడనే దోషిగా ఛార్జ్ షీట్లో చేర్చింది. మిగతా వాళ్ళ గురించి సాక్ష్యాలు లేవు. సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ అడిగితే అదే చెప్తుంది, సాక్ష్యాలు లేవని. మరి ఏమాత్రం దానికి ఎందుకు సిబిఐ హడావిడి చేయడం? సాక్ష్యాలను తారుమారు చేశారు. అప్పటికే సంఘటన జరిగినటువంటి 24 గంటల్లోనే కొంతమంది సాక్ష్యాలు ఇచ్చేస్తే 48 గంటల్లో మొత్తం 7,000 మంది రౌడీలు మొత్తం సాక్ష్యాలు మార్చేశారు. అంతే మన దేశం పరిస్థితి. మనం ఈ సంఘటన చూసి మనందరం తలదించుకోవాలి. దీనికి కాదు, ఈ సంఘటనకి తలదించుకోవాలి మనం.